ఎస్ ఏ ఆరవ సేవ చేయి నువ్వు. ఆరవ సేవ ఏంటో తెలుసా బిడ్డ? ఆత్మసేవ. ఇది అంటే నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఇది నువ్వు గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు శాంతిగా ఉండాలి, వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు తృప్తిగా ఉండాలి, వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు బలంగా ఉండాలి, వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు ధనవంతుడివై ఉండాలి, వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు జ్ఞానవంతుడివై ఉండాలి, వ్యక్తిగతంగా ఆత్మ గౌరవంతో, ఆత్మ స్వేచ్ఛ, ఆత్మ స్వతంత్రాన్ని, ఆత్మ యొక్క విలువలతోటి నువ్వు, ఆత్మ గుర్తింపుతోటి నువ్వు, ఆత్మ మీద ప్రేమతోటి నువ్వు బతకడం నేర్చుకోవాలి. అందరి మీద నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండు. ఖచ్చితంగా సాటి మనిషి విషయంలో దయ కలిగి ఉండు. కుటుంబంలో దయ చూపెట్టు, క్షమాగుణం చూపెట్టు, కృతజ్ఞతను కూడా చూపెట్టు. సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకో, సంస్కారం సభ్యతను నేర్చుకో, వినయం విధేయత నేర్చుకో, దయ క్షమాగుణం కృతజ్ఞత నేర్చుకో, అహింస సత్యము నిజాయితీని నేర్చుకో. అదేవిధముగా మానవత్వ విలువలు, మంచితనం విలువలు ఆచరణలో పెట్టు, అభ్యాసం చేయి, సాధన చేయి. ఒక మంచి మనిషిగా నువ్వు వికాసం చెందడం కోసం ఏమేం కావాలో ఇంట్లో మంచి భాష నేర్చుకో, మంచి ఆలోచన నేర్చుకో, మంచి ప్రవర్తన నేర్చుకో, మంచి పనులు చేయడం నేర్చుకో, మంచి జీవన విధి విధానం నేర్చుకో. 24 గంటలు నువ్వు ఒక మంచి మనిషిగా నిలబడడం కోసం ప్రయత్నం చేయి. 24 గంటలు నువ్వు మానవత్వంగా బలపడడం కోసం ప్రయత్నం చేయి. ఆత్మగౌరవం కలిగి, ఆత్మాభిమానంతో నువ్వు 24 గంటలు స్వచ్ఛాస్వతంత్రమైనటువంటి బాధ్యతతోటి నీ పాత్రలన్నిటికీ నువ్వు న్యాయం చేయి. కొడుగ్గా న్యాయం చేయి, భర్తగా న్యాయం చేయి, అల్లుడుగా న్యాయం చేయి, తండ్రిగా న్యాయం చేయి, తాతగా న్యాయం చేయి, ఒక కూతురుగా న్యాయం చేయి, ఒక భార్యగా న్యాయం చేయి, ఒక ఉద్యోగస్తురాలుగా న్యాయం చేయి, ఓ కోడలుగా న్యాయం చేయి, ఓ అత్తగా న్యాయం చేయి, ఓ అమ్మమ్మగా నువ్వు న్యాయం చేయి. ఈ సమాజంలో నువ్వు పౌరుడిగా నువ్వు న్యాయం చేయాలి. అన్ని పాత్రలకు న్యాయం చేయడాన్ని, అన్ని పాత్రలు బాధ్యతగా ఉండడాన్ని, అన్ని పాత్రలు నువ్వు గెలవడాన్ని, అన్ని పాత్రలు నువ్వు సమతుల్యంగా పాటించడాన్ని, సమానత్వం పాటించడాన్ని, సాటి వ్యక్తితో నువ్వు దయను కలిగి ఉండడాన్ని, క్షమాగుణం కృతజ్ఞత కలిగి ఉండడాన్ని, ఎప్పుడు చూస్తే ఒక వ్యక్తికి ఒక ఆశపడ్డాడంటే ప్రోత్సహించడాన్ని, ఒక వ్యక్తిని ఆశీర్వదించడాన్ని ఆత్మసేవ అని అంటారు. నేను ఎప్పుడు ఇంకొక వ్యక్తికి ఆశీర్వాదమై ఉంటాను, ఒక వ్యక్తికి నేను ఎప్పుడు ఆశీర్వాదమై ఉంటాను, ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా వాడి అభివృద్ధి విజయంలో నేను భాగస్వామిని అవుతాను, అందరితో నేను దయతో ప్రేమతో ఉంటానని గట్టిగా చప్పట్లు కొట్టిపెట్టా. అందరితో, కుటుంబ సభ్యులతో, బయట వ్యక్తులతో, అందరితో నేను దయతో ప్రేమతో ఉంటాను, గౌరవంగా ఉంటాను. గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రేమతో దయతో గౌరవంగా ఉంటాను, అందరితో. గట్టిగా చప్పట్లు. సభ్యత సంస్కారంతో ఉంటాం. గట్టిగా చెప్పండి. ఉమావజయ జేమ్స్, ఉమావజయ జేమ్స్, ఉమావజయ జేమ్స్. ఈ సేవ ఆత్మసేవ అని అంటారు.